ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. నేను ఒక స్టాక్ చార్ట్ అయితే ఓపెన్ చేశానండి. అలాగే నేను ఒక ఇండికేటర్ అయితే అప్లై చేశాను అనమాట. సో ఇక్కడ చూడండి, మీకు ఒక బ్లూ లైన్ కనిపిస్తుంది కదా మనకు ఆ క్యాండిల్స్ పైన, అది ఒక ఇండికేటర్ అనమాట. సో యాక్చువల్ గా నేను ఈ ఇండికేటర్ ని ఒక 10 సెటర్ ఇండికేటర్ అని చెప్పి పిలుస్తాను. ఎందుకు నేను 10 సెటర్ ఇండికేటర్ అని పిలుస్తానంటే, ఎప్పుడైతే మనకు మార్కెట్ లో ట్రెండ్ అనేది మారుతుందో అలాంటప్పుడు ఈ ఇండికేటర్ అనేది మనకు ఇమీడియట్ గా ఒక సిగ్నల్ అయితే ఇచ్చేస్తుంది. అంటే ఇప్పటి నుంచి ట్రెండ్ మారిపోతుంది అని చెప్పేసి మనకు ఒక సిగ్నల్ అయితే ఇచ్చేస్తుంది అనమాట. ఆ సిగ్నల్ ప్రకారంగా మనకు కనుక ఎంట్రీ తీసుకుంటే మనము మంచి రిటర్న్స్ సంపాదించుకోవచ్చు, మంచి ప్రాఫిట్ సంపాదించుకోవచ్చు. సో ఆ ఇండికేటర్ మనము ఎలా అప్లై చేయాలో తర్వాత మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇండికేటర్ ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. సో మనం ఇండికేటర్ ఎలా యూజ్ చేయాలంటే, ఎప్పుడైతే మనకు ప్రైస్ అనేది ఇండికేటర్ ని కింద నుంచి కట్ చేస్తుందో, కట్ చేసి ఇండికేటర్ పైన క్లోజ్ ఇస్తే గనక మనము ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు, అంటే బయింగ్ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి, లైవ్ డెమో చూపిస్తాను మీకు. జస్ట్ మీరు ఆ క్యాండిల్స్ అనేది అబ్జర్వ్ చేయండి. సో ఎలా మూవ్ అవుతుంది, అలాగే ఇండికేటర్ కూడా ఎలా మూవ్ అవుతుంది మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి. ప్రైస్ అనేది ఇండికేటర్ ని కింద నుంచి కట్ చేయాలి. ఇప్పుడు మార్కెట్ మనకు సైడ్ వేస్ లో ఉంది. ట్రెండ్ మారినప్పుడు ఎప్పుడైతే మనకు స్టాక్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందో అలాంటప్పుడు ఈ ఇండికేటర్ మనకు ఒక సిగ్నల్ అయితే ఇచ్చేస్తుంది. చూడండి, జస్ట్ మీరు గమనించండి ఇక్కడ. సో ఇంకా మనకు సైడ్ వేస్ లో వెళ్తుంది. జస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తా ఉండండి. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడండి, నేను చెప్పిన విధంగా ప్రైస్ అనేది ఇండికేటర్ ని కట్ చేసింది, కింద నుంచి కట్ చేసిన తర్వాత పైన మనకు క్లోజింగ్ అయితే ఇచ్చింది. మనం ఇప్పుడు మనం ఎంట్రీ తీసుకోవచ్చా లేదా అంటే ఖచ్చితంగా మనం తీసుకోకూడదు. ఎందుకంటే చూడండి, మనకు ఒకే క్యాండిల్ లో 810 నుంచి 838 వరకు మనకు ఇంక్రీజ్ అయ్యింది. అంటే ఒకే క్యాండిల్ లో 28 పాయింట్స్ ఇంక్రీజ్ అయింది. ఇలా జరిగినప్పుడు ఇది అబ్నార్మల్ అనమాట. మనకి యాక్చువల్ గా ఇలాగా ఇన్ని భారీ పాయింట్స్ అయితే పెరగవు. సో ఇలాంటి కేసెస్ మనము ఈ ఇండికేటర్ ని నెగ్లెక్ట్ చేయాలి. నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి, జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు గమనించండి మీరు. సో ఇది నార్మల్ అనమాట. ఈ గ్రీన్ క్యాండిల్ కూడా కట్ చేసింది ఇప్పుడు కదా. ఈ గ్రీన్ క్యాండిల్ లో కింద నుంచి ఇండికేటర్ ని కట్ చేసింది, ఇది నార్మల్. ఇప్పుడు మనము ఎంట్రీ ప్లాన్ తీసుకోవచ్చు ఈ విధంగా అనమాట. ఇక్కడ నుంచి ఇది నేను స్టాప్ లాస్ పెట్టుకోవాలి, ఓకేనా. సో ఇక్కడ ఈ గ్రీన్ క్యాండిల్ మనం కట్ చేసింది కదా, అంతకు ముందు క్యాండిల్ లో మనం స్టాప్ లాస్ పెట్టుకోవాలి. తర్వాత టార్గెట్ చూద్దాం ఎంత పోతుంది, ఓకేనా. నేను కొంచెం మార్క్ చేస్తాను ఇక్కడ, ఎంతైతే మార్క్ చేస్తాను, ఓకేనా. ఈ ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ నుంచి చూడండి, అది మనకు ఇండికేటర్ ని కట్ చేసి పైన క్లోజింగ్ ఇచ్చింది. సో మనము నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ దగ్గర ఎంట్రీ అయితే ఇచ్చేస్తాం. చూడండి, ఇప్పుడు చూడండి, జస్ట్ అబ్జర్వ్ చేయండి మీరు. మనకు టార్గెట్ ఎంత వస్తుంది, మన టార్గెట్ రీచ్ అవుతుందా లేదా అని చెప్పి జస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి, ఓకేనా. మీరు చూడండి, ఈజీగా నేను ఇచ్చిన టార్గెట్ అయితే కొట్టేసింది అనమాట. అంటే మనము 830 దగ్గర ఎంట్రీ ఇస్తే ఆల్మోస్ట్ ఇది 915 వరకు వచ్చింది. 830 నుంచి 915 వరకు. సో చాలా ఎక్కువ పాయింట్స్ అనమాట. జస్ట్ మనము ఇక్కడ ఒక ఇండికేటర్ అప్లై చేసుకున్నాము. ఆ ఇండికేటర్ పైన ఒక గ్రీన్ క్యాండిల్ క్లోజ్ ఇస్తే కనుక, అంటే కింద నుంచి కట్ చేసి క్లోజ్ ఇస్తే మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. సో మనకు సెల్లింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సేమ్ విధంగా సెల్లింగ్ కూడా చేసుకోవచ్చు. ఇది ఓకే కదా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ అడగచ్చు. ఇప్పుడు మీకు సెల్లింగ్ చూపిస్తారనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, మీరు ఆ సెల్లింగ్ ఇక్కడ చూడండి మనకు కట్ చేసింది కదా, పైనుంచి కట్ చేసింది కదా. ఇక్కడ చూడండి, సెల్లింగ్ అయితే కనుక మనకు ప్రైస్ అనేది పైనుంచి ఇండికేటర్ ని కట్ చేసి కింద క్లోజింగ్ ఇవ్వాలి. ఇది చూడండి, ఈ రెడ్ క్యాండిల్ క్లోజింగ్ అయితే ఇచ్చింది. ఇప్పుడు మనం ఎంట్రీకి ప్లాన్ తీసుకోవచ్చు. సో ఈ పర్టికులర్ ప్లేస్ లో సెల్ చేసి ఇక్కడ మనము స్టాప్ లాస్ పెట్టేద్దాము. టార్గెట్ సో నేను 1:4 పెడతాను. చూడండి, మన స్టాప్ లాస్ అయితే ఇచ్చేయలేదు. టార్గెట్ వస్తుంది లేదా చూద్దాం. సో టార్గెట్ దగ్గరికి వచ్చింది, ఓకే. సో టార్గెట్ అయితే ఇచ్చేస్తున్నాను అనమాట. సో మనము ఈ ఇండికేటర్ ని అప్లై చేసేసి బయింగ్ చేయొచ్చు, అలాగే సెల్లింగ్ కూడా చేయొచ్చు. బై చేసి తర్వాత సెల్ చేయొచ్చు, లేకపోతే సెల్ చేసి తర్వాత బై చేయొచ్చు, అది మీ ఇష్టం. కాకపోతే బయింగ్ కండిషన్ ఏంటి, ప్రైస్ కింద నుంచి ఇండికేటర్ ని కట్ చేసి పైన క్లోజింగ్ ఇవ్వాలి. సెల్లింగ్ కండిషన్ ఏంటి, ప్రైస్ అనేది పైన నుంచి ఇండికేటర్ ని కట్ చేసి కింద క్లోజింగ్ ఇవ్వాలి. అంతే, సింపుల్ పాయింట్ అనమాట. సో మనకి ఇంకా కన్ఫర్మేషన్ కోసం మీరు ఏం చేస్తారంటే, జస్ట్ మనం ఇండికేటర్ అని కాకుండా ఆ పర్టికులర్ టైంలో ఎప్పుడైతే మనం ఎంట్రీ ఇస్తామో ఆ పర్టికులర్ టైంలో మీరు వాల్యూమ్ కూడా చెక్ చేసుకోండి. వాల్యూమ్ ఎంత ఉంది, సో వాల్యూమ్ కన్ఫర్మేషన్ కూడా మీరు చెక్ చేసుకోవాలన్నమాట. నిజంగా స్టాక్ పడుతుందా లేదా అని చెప్పేసి, లేకపోతే నిజంగా స్టాక్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందా లేదా మీరు వాల్యూమ్ ని బట్టి కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఒకే ఒక ఇండికేటర్ పైన డిపెండ్ అవ్వకుండా మీరు ఇంకా 3 or 4 ఫ్యాక్టర్స్ లో మీరు కన్ఫర్మేషన్ తెచ్చుకున్న తర్వాత ఎంట్రీ ఇవ్వండి, సరిపోతుంది, ఓకేనా. ఇప్పుడు ఈ ఇండికేటర్ మనం ఎలా అప్లై చేయాలంటే, సో మీరు ఇండికేటర్ సెక్షన్కి వెళ్ళేసి, సో వెళ్ళిన తర్వాత VWAP, ఇది ఇండికేటర్ అనమాట. ఇండికేటర్ పేరు ఇది VWAP. జస్ట్ మీరు అప్లై చేసి ఇక్కడ మనకు అప్లై అయిపోతుంది, ఓకేనా. సో దీని ప్రకారంగా మీరు ఫాలో అవ్వండి. ఇది స్పెషల్గా బిగినర్స్కి అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది.